అలాగే స్వచ్ఛ భారత్ అన్నప్పుడు సుందర భారత్ అనాలి. మనం స్వచ్ఛ భారత్ సుందర భారత్. అలాగే పరిశుభ్రంగా పరిసరాలు ఉంటేనే మన ఆరోగ్యం ఉంటుందనే ఒక నినాదాన్ని తీసుకుంటాం. మీరు కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే సుందర భారత్, స్వచ్ఛ భారత్, సుందర భారత్. అలాగే ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి మన అతిథులు తమ సందేశాన్ని 15 రోజుల పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా మనం వివిధ ప్రోగ్రామ్స్ చేపడుతున్నాము. దీని ద్వారా అందరికీ అవేర్నెస్ కల్పించి భారతదేశంలోకి మరియు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ అనేది ఆబ్జెక్టివ్గా పెట్టుకొని మనందరం కూడా ముందర వెళ్ళడం జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా మీరందరూ కూడా మీ లెవెల్లో ఉమెన్ కానీ, ఎస్ఎస్జి ఉమెన్ కానీ, మహిళలు కానీ, లేకపోతే విద్యార్థులు కానీ అందరూ కూడా మీకు సంబంధించి మీ ఇంట్లో అందరికి కూడా అవగాహన కలిగించండి. మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలాగా మీ ఊరు, మీ వాడ, మళ్ళీ మీ పట్టణము, మన రాష్ట్రము, మన దేశము అన్ని పరిశుభ్రంగా ఉండేలాగా మనందరం కూడా కృషి చేద్దాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. 5వ తారీఖు నుంచి 15 రోజులు జరిగే కార్యక్రమాన్ని వివిధ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ ఎవరి వంతుకు తోచిన వరకు వాళ్ళు నీట్గా పెట్టుకోవడము, చేతులు కడుక్కోవడం, శుభ్రత పరిశుభ్రత పాటించుకోవాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మనం ఈ రోజున హ్యూమన్ చైర్ ర్యాలీని ఇక్కడ పట్టణంలోని సంజయ్ సర్కిల్ వద్ద హ్యూమన్ చైర్ని ప్రారంభించున్నాం. దీని యొక్క ఉద్దేశం మనమందరం కూడా ఈ పరిసరాలను కాపాడుకోవడంలో కానివ్వండి, మన స్వచ్ఛతను సాధించుకోవడంలో కానీ అందరూ కూడా ఐక్యంగా ఉండాలి. అందరూ కలిసి పనిచేస్తే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచగలం. అదేవిధంగా మన నగరాన్ని గార్బేజ్ ఫ్రీ, లిటర్ ఫ్రీ, బిన్ ఫ్రీ సిటీగా మార్చుకోవాలి. ఎక్కడ కూడా చెత్త వేయకుండా, చెత్త లేకుండా చేసుకునేటువంటి ఒక స్వచ్ఛమైన నగరంగా చేసుకోవాలి. అదేవిధంగా స్వభావ స్వచ్ఛత, సంస్థ స్వచ్ఛత, అంటే మన ఆలోచనలో స్వచ్ఛత ఉండాలి, మనం చేసే పనుల్లో కూడా స్వచ్ఛత ఉండాలనేటువంటి సందేశాన్ని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, మన పరిసరాలను పరిశుభ్రం చేసుకోవడంలో, నగరాన్ని పరిశుభ్రం ఉంచుకోవడంలో మీరందరూ భాగస్వాములు కావాలని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థులకు మరి మున్సిపల్ సిబ్బందికి, డిఆర్డీఏ గారికి, పద్మ గారికి, అదేవిధంగా ఈ ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా మనం ఈ రోజున ఈ స్వచ్ఛత సేవ ప్లెడ్జ్లో మీరందరూ పార్టిసిపేట్ కావాలని చెప్పి, మీ కుడి చేతిని ముందుకు చాచి ఈ ప్రతిజ్ఞలో మీరందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుతూ, నేను చెప్తున్న మాటలు మీరందరూ పలకాలని చెప్పి కోరుతున్నాను. మహాత్మా గాంధీజీ ఎటువంటి భారతదేశాన్ని చూడాలని కలలు కన్నారో అది ఒక స్వాతంత్ర రాజకీయ భారతమే కాకుండా పరిశుభ్రమైన మరియు అభివృద్ధి చెందిన దేశం కావాలని ఆయన సంకల్పించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛాంధ్రప్రదేశ్ను సాధించిన తర్వాత స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయించున్నాను, శపథం చేస్తున్నాను. ప్రతి సంవత్సరం నేను పరిసరాలను అశుభ్రపరచును మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వను. అందరికంటే నేను నా కుటుంబాన్ని, నా పరిసరాలను, నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు. నేను ఈ రోజు నుండి నాతో పాటు 100 మందితో నాలాగా పరిశుభ్రత కోసం
100 గంటలు సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.